వెల్కమ్ టు జే న్యూస్. టెక్కలి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ నందిగామ మండలం పరిసర గ్రామాలలో ఇంటింటి ప్రచారం కొనసాగిస్తున్నారు. మూలపేట పోర్ట్, ఎత్తిపోతల పథకాలు, జగనన్న సంక్షేమ పథకాలు వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రత్యక్ష బలాలని, జగనన్న సంక్షేమం ప్రతి ఇంటికి అందిందని, పోర్టు ప్రారంభిస్తే యువత అందరికీ ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, వలసలు తగ్గుతాయని అన్నారు. ప్రచారంలో ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. బాబు కొంచెం సైడ్ నా అక్కలు, చెల్లెళ్ళు, అన్నదమ్ములు, తల్లిదండ్రులు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటాను. ఈ నెల 13వ తారీఖు, మే 13వ తారీఖున, అంటే రేపటి నుంచి 1వ తారీఖు, ఈరోజు ఆఖరి అవుతుంది నెల 13వ తారీఖున జరగబోతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో, ఈ సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జగనన్న ఆశీస్సులతో, మీ అందరి సహాయ సహకారాలతో దువ్వాడ శ్రీనివాస్ నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. పేరాడ తిలక్ గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు. మీరందరికి కూడా 2 ఓట్లు ఇస్తారు. 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుపైనే వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా పేరు పేరున ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఎందుకంటే జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెను మార్పులు వచ్చాయి. ఇదే ఊర్లో నందిగామ మండల ఆఫీస్లో తహసీల్దార్ వెళ్ళి పడిగాపులు కాసేవాళ్ళం, లేదా జన్మభూమి కమిటీ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి బ్రతిమలు ఆడేవాళ్ళం. వాళ్ళు ఏమనేవారంటే, మా పార్టీకి ఓటేస్తారా, లేదా నాకు లంచం ఇస్తారా, ఆ పథకం ఇస్తామనేవారు. పాపం ఏదో ఒకటి చేయడానికి సిద్ధపడేవారు, లేకపోతే ప్రభుత్వ పథకాలు రావు. అలాంటి దౌర్భాగ్య పరిస్థితి నుంచి జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు ప్రతి గడపకు కూడా ప్రభుత్వ పథకాలు, అమ్మఒడి, రైతు భరోసా, చేయూత, జగనన్న విద్యా దీవెన, ఇలా చెప్పుకుంటే పోతే పథకాలన్నీ కూడా మన ఇళ్లకే చేరుతున్నాయి. ఎక్కడ లంచం లేదు, అవినీతి లేదు, ఎక్కడ రాజకీయాలు లేవు. ఇంత అద్భుతంగా జగనన్న పాలన అందించి మధ్యలో కరోనా వచ్చి ఓ 2 సంవత్సరాలు మనం అందరం చాలా ఇబ్బందుల్లో పడిపోయి ప్రాణాలే పోతాయి అనుకున్నాం. ఆ టైంలో మనందరికీ కూడా మందులు ఇచ్చి, టీకాలు ఇచ్చి, 1000 రూపాయలు ఇచ్చి, ఇంటింటికి బియ్యం ఇచ్చి జగనన్న మనందరికి కాపాడారు. ప్రాంతంలో ఉండే లేబర్ హైదరాబాద్, నెల్లూరు, కర్నూలుకో వెళ్ళటం ఏంటి, ఇక్కడే పని మనం చేస్తే బాగుంటది కదా అని పరిశ్రమలు కూడా పెట్టాలని జగనన్న ఆలోచనలో భాగమే ఈరోజు సంతబొమ్మాడి మండలంలో మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్ట్. ఈరోజు మూలపేట పోర్టు చాలా ఫాస్ట్గా ఈరోజు నిర్మాణం అవుతుంది. మరొక 3-4 నెలల్లో ఆ పోర్టు నిర్మాణం పూర్తి అయిపోతుంది. అన్ని దగ్గరుండి నేనే చూస్తున్నాను. మీకు ఒక మాట ఇస్తున్నాను, ఆ పోర్టు 4 నెలల్లో పూర్తవుతున్నటువంటి కారణంగా ఒక 20,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. 20,000 మందికి ఉద్యోగాలు వచ్చేటప్పుడు ప్రతి ఊరిలో ఉండేటటువంటి యువత, డిగ్రీలు, ఇంజనీరింగ్లు, మీ తమ్ముళ్ళు, మీ అన్నలు, మీ కొడుకులు, మీ భర్తలు, చదువుకున్న వాళ్ళు ఎంతో మంది నిర్వీర్యమైపోయి నిరుద్యోగంతో, ఉద్యోగం లేక బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా నేను మాట ఇస్తున్నాను, ఆ పోర్టు ఉద్యోగాల్లో పెట్టిస్తానని, మీ అందరికీ శాశ్వతంగా ఏ ఇబ్బంది లేకుండా చూస్తానని అన్నాపురం ప్రజలందరికీ సర్పంచ్ గారు ఆధ్వర్యంలో ఇవన్నీ జరుగుతాయని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అంతేకాదు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాంతంలో 25,000 ఎకరాలకు సాగునీరు అందించడానికి ఆఫ్షోర్ రిజర్వ్ అంకితం చేస్తాం. త్వరలోనే ప్రతి ఎకరాకి సాగునీరు అందేటట్లు వంశధార మోడర్నైజేషన్ కూడా చేసి, పద్మనాభ సాగర్ నుంచి వచ్చినటువంటి వాటర్కి డీటూరింగ్ చేసి డైరెక్ట్ గా నందిగామ మండలంలోకి వాటర్ వచ్చేటట్టు. ఎందుకంటే పద్మనాభ సాగరంలో టెక్కల దగ్గర నీరు నిండితేనే నందిగామకి వస్తుంది. మరి అలా కాకుండా సెపరేట్ కాలువ పెట్టి ఒక 12 కోట్లు ఖర్చు పెట్టి తద్వారా నందిగామ మండలానికి వేగంగా నీరు అందేటట్టు ఏర్పాటు చేస్తాము. ప్రతి ఎకరాకి సాగునీరు అందించడం చేయాలనుకున్నది. నేను ఒకటి అడుగుతున్నాను, తెలుగుదేశం నాయకులకి సూటిగా ఇదే ఊర్లో నుంచి ప్రశ్నిస్తున్నాను. చెప్పండి,
ఎర్రన్నాయుడు, అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు. ఎర్రన్నాయుడు కేంద్ర మంత్రిగా చేశాడు, అచ్చెన్నాయుడు మంత్రిగా చేశాడు, రామ్మోహన్ నాయుడు ఎంపీగా చేశాడు. చెప్పండి, ఒక్కటి చేశాడని చెప్పండి. గుండె మీద చెయ్యేసుకుని నడి రోడ్డు మీద అన్నాపురంలో నేను అడుగుతున్నాను, ఏ తెలుగుదేశం నాయకుడైనా కార్యకర్త అయినా దమ్ముంటే మా నాయకుడు ఇది చేశాడని మీరు చెప్పగలరా? ఏ ధైర్యం పెట్టి ఈరోజు ఓట్లు అడుగుతున్నారు? 5 ఏళ్ళు అయింది. 5 ఏళ్లలో అచ్చెన్నాయుడు ఎక్కడైనా కనబడ్డా? ఎప్పుడైనా ముఖం చూపించాడా? రామ్మోహన్ నాయుడు ఎప్పుడైనా ముఖం చూపించాడా? కరోనా సమయంలో ఎవరు ఎలా ఉన్నారో చూడటానికి వచ్చారా? దమ్ముంటే అచ్చెన్నాయుడు కరోనా సమయంలో ఒక పేషెంట్ ని పరామర్శించినట్టు ఒక ఫోటో చూపించమనండి నాకు. మోసగాళ్ళు, దుర్మార్గులు, రౌడీలు, గూండాలు, వాళ్ళ కుటుంబాల్లోనే సొంత అన్నదమ్ముడికే చంపిన రౌడీ గూండా అచ్చెన్నాయుడు. 1000 కోట్ల రూపాయలతో సింగపూర్ లో హోటల్స్, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? మీకు ఇంతెందుకు? భావన ఈ రోజు మనం మూలపేట పోర్టు బ్రహ్మాండంగా కట్టి 1250 ఎకరాల్లో పోర్టు నిర్మాణం చేసి మనం ఈ రోజు ఇచ్చాం. వాళ్ళు భావనపాడు పోర్టు కట్టడానికి 15,000 ఎకరాలు కావాలని చెప్పి పోర్టు పేరుతో భూమి కాజేయాలని చూశారు. తోకలు కట్ చేస్తానని చెప్పాను. ఆ భూమి అంతా కూడా అలాగే ఉంచాం, ఎక్కడా ఇబ్బంది జరగలేదు. అలాగే టెక్కలి ఆర్టీసీ కాంప్లెక్స్ 3 ఎకరాల భూమిని అచ్చెన్నాయుడు బినామీ గడి పేరును రాసుకుని అక్కడ హోటల్ కట్టిస్తాం అనుకున్నాడు. దాన్ని కూడా తోకలు కట్ చేశాను. మీకు ఒకటే నేను తెలియజేస్తున్నాను, మోసం చేయడానికి, ప్రజల్ని ఇబ్బందులు పెట్టడానికి, రౌడీజంతో గూండాయిజంతో గెలవాలని చూడాలని అనుకుంటే ఆ రోజులు పోయినాయి. ఖచ్చితంగా నేను తెలియజేస్తున్నాను, ఈసారి మనం టెక్కల్ నియోజకవర్గం నుంచి నేను 25,000 ఓట్ల మెజారిటీతో మీ అందరి సహకారంతో గెలవబోతున్నాను తెలియజేస్తున్నాను. తిలక్ మంచి మెజారిటీతో 1,00,000 ఓట్ల మెజారిటీతో ఎంపీగా రేపు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఆయన గెలవబోతున్నాడు. ఇద్దరం కూడా ఉంటాం. ఈ నియోజకవర్గానికి బ్రహ్మాండంగా డెవలప్ చేస్తాం. పర్టికులర్ గా ఈ అన్నాపురం ఈ పంచాయతీలో సర్పంచ్ గారి సమక్షంలో నేను తెలియజేస్తున్నాను, ఈ ఊర్లో ఉండే నిరుద్యోగులందరూ కూడా పేర్లు రాసివ్వండి, వాళ్ళందరూ కూడా ఉద్యోగాల్లో పెట్టిస్తాను. ఆఫ్షోర్ రిజర్వాయర్ పూర్తి చేయిస్తాను. ఇక్కడ ఇంకా రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, ఇంకేం ఇబ్బందులు ఉంటే కూడా అవన్నీ నాకు ఇవ్వండి. అందరూ కష్టపడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తైనటువంటి ఫ్యాన్ గుర్తుకే ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా పేరు పేరున మీ అందరికీ కోరుకుంటూ, మన గుర్తు కాను గుర్తుకే జై జగన్.